మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ 63లో సెకండ్ పార్ట్ అన్నమాట ఇది. మనం ఇప్పుడు 8వ అధ్యాయం 8th చాప్టర్ అయిన అక్షర పరబ్రహ్మ యోగంలో 20వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఇన్నింటికి కూడా స్టార్టింగ్ పాయింట్ బ్రహ్మప్రజ్ఞ, అన్నిటికీ మొట్టమొదటిది అయిన బ్రహ్మప్రజ్ఞ కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఆయనకి బ్రహ్మగారికి చెప్పుకున్నాం ముందర, బ్రహ్మగారికి రాత్రి అయింది, ఆయన కూడా పడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మప్రజ్ఞ కూడా కనపడకుండా, బయటికి తెలియకుండా అవ్యక్తము అంటే వ్యక్తము కాని స్థితికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆ పైన ఆయన యొక్క అస్తిత్వంలో అన్నిటికంటే అవ్యక్తమే అసలు అస్తిత్వం. అవ్యక్తము కనపడకుండా ఉండేదే మెయిన్. అంటే చెట్టు మొత్తం గింజలో ఉంది, గింజ మోస్ట్ ఇంపార్టెంట్. గింజ ఉంటే చెట్టు అంతా వస్తుంది. ఆ గింజలో ఎలా అయితే మొత్తం చెట్టు అంతా దాగి ఉన్నదో, బ్రహ్మగారి ప్రజ్ఞలో మొత్తం సృష్టి అంతా కూడా అవ్యక్తమై ఉన్నది. ఈ అవ్యక్తం అన్నిట్లోకి ముఖ్యమైనటువంటి పాయింట్ ఈ సృష్టిలో. అందులో ప్రభవము ప్రళయము రెండు కూడా ఇమిడి ఉన్నాయి అంటున్నారు. అంటే ప్రభవం అంటే ప్రభవిస్తుంది, బయటికి అంతా విచ్చుకుంటుంది చక్కగా. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు లోపల దాక్కుంటుంది. కాబట్టి దాన్నే పరము లేకపోతే పరభావము. ఈ అవ్యక్తంగా ఉన్న విషయాన్ని మనం పరము అని చాలాసార్లు చెప్పుకున్నాము. ఇక్కడ క్లియర్గా ఉన్నట్టుగా మనకు అర్థమయ్యేట్టుగా చెప్తూ ఉన్నారు. దీని అవ్యక్తంగా ఉన్నదాన్ని పరము అంటారట. మనకు కనపడేదంతా కూడా ఇహం, మనం కనపడుతోంది ఇది అని మనం పేర్లు పెట్టుకొని ఈ లైఫ్, ఈ జీవితం అనే దాన్ని భూమి మీద ఎలా గడుపుతూ ఉన్నామో అదంతా వ్యక్తం. కనపడకుండా ఏదైతే ఉందో అది పరము, అవ్యక్తము. దాన్ని ఎవడైతే గుర్తించుకుంటాడో, గుర్తిస్తాం మనం. ఒకవేళ గుర్తించామంటే, ఓహో కనపడకుండా ఉన్నది అవ్యక్తమా, అవ్యక్తమే నా యొక్క సహజ స్థితే, అయితే అవ్యక్తం ఎప్పుడూ నశించదు కదా, నేను అదే కదా, నశించని వస్తువే నేను కదా అని తెలుసుకుంటాడు. అట్టా తెలుసుకున్నవాడు, ఈ తెలుసుకోవడం అనే ప్రాసెస్ మనస్సుకు తెలియటంలో ఊరికే ఒక థియరిటికల్గా తెలుస్తుంది, కానీ మనస్సుకు తెలియనందువల్లనే అవ్యక్తం అవుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు పరము అని చెబుతున్నారు క్లియర్గా. దాన్ని అక్షరం అని కూడా చెబుతున్నారు తెలిసిన వాళ్ళు. అక్షరం అంటే కూడా నశింపనిది, ఎప్పుడూ పోనిది, క్షరము కానిది. దాన్ని పొంది జీవించేవాడు కింద ప్రజ్ఞలలోకి అసలు 7వ అంతస్తులోకి వెళ్ళిపోయాడు. వాడు కింద ప్రజ్ఞల్లోకి దిగకుండానే అన్ని పనులు అయిపోతాయి వాడికి. వాడు దిగక్కర్లే కిందకి, వాడు దిగడు అని చెబుతున్నారు. అదే ఉత్తమమైన గతి, దానిలో అతడు ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. దాన్నే జీవుడు తనలో ఉన్న పురుషుడు అని తెలుసుకోవాలి. ఏమిటది? ఏదైతే అవ్యక్తంగా అక్షరంగా ఫరెవర్ ఉంటుందో అది తనలో ఉన్న పురుషుడు అని తెలుసుకోవాలి. జీవుడు అంటే అదే తాను అని తెలుసుకోవాలి. ఇది భక్తి సాధనకు మటుగే లొంగుతుంది. భక్తి సాధనకి ఎందుకు లొంగుతుంది అంటే, భక్తి సాధనలోనే మిగతావన్నీ విజృంభించకుండా వినయంతో అణిగిమణిగి ఉంటాయి మన లక్షణాలు, మన ఇంద్రియాలు, మన మిగతా లక్షణాలన్నీ, మన స్వభావం అన్నీ అణిగిమణిగి ఒక్క భక్తి సాధనలోనే భగవంతుడి పాదాల దగ్గర పెట్టి ఉండటం అనేది ఒకటి. తర్వాత అనన్య భక్తిలోకి వెళ్ళిపోయినప్పుడు రెండో వస్తువు లేదు అని తెలిసేటటువంటి భక్తిలో యోగం వల్ల మాత్రమే ఇది లొంగుతుంది అని చెబుతున్నారు. భక్తి సాధనకు మటుకే లొంగుతుంది. అనన్య స్థితి దీని యందు ఉంటుంది. కాబట్టి జీవుడు దీన్ని పొందాలంటే అనన్య స్థితిని పొందాలి. అంటే అర్థం ఏంటి? ఇంకోళ్ళని గౌరవించాలి, ఎవరిని కాదనకూడదు. కాదనకూడదు అంటే నోటితో పైకి కాదు, లిప్ సింపతి కాదు, ఇక్కడ మనస్సు లోపల అందరినీ అన్ని లక్షణాలతో, అన్ని స్వభావాలతో అంగీకరించాలి. మనం చాలా తమాషాగా చెప్పుకుంటాం, భార్యాభర్తలకు కొత్తగా పెళ్ళవుతుంది, పెళ్ళయ్యాక అందరూ బ్లెస్ చేస్తారు, మంచి అండర్స్టాండింగ్తో ఉండండి, ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకోండి అని చెప్తారు. అర్థం చేసుకోవటం అనే పాయింటే లేదు అసలు సృష్టిలో. అది తెలియక అట్లా చెబుతారు. నన్ను నువ్వు అర్థం చేసుకోలేదని ప్రతివాడు అంటూ ఉంటాడు. ఈ నన్ను నువ్వు అర్థం చేసుకోవటం అనే ప్రాసెసే లేదు ఇక్కడ. అవతల వాళ్ళని మనం అర్థం చేసుకోవటం, ఈ మొత్తం ఈ స్పిరిచువల్ పాత్ అంతా కూడా మన గురించే చెబుతుంది తప్ప అవతలి వాడనేవాడు లేడని తెలుసు. కాబట్టి ఆ పాత్కి వేరేవాడు మారాలి, వేరేవాడు నిన్ను గౌరవించాలి అని ఎక్కడా చెప్పరు. నువ్వు ఎలా ఉండాలో, మనం ఎలా ఉండాలో, నేను ఎలా ఉండాలో చెప్పేటటువంటి
స్క్రిప్చర్స్ ఇవన్నీ కూడా. ఆ స్క్రిప్చర్లో ఏం చెబుతుంది, అవతల వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు ఒప్పుకో, నీ భార్య ఎలా ఉంటే అలాగే ఒప్పుకో. ఎందుకంటే ఇవాళ భగవంతుడి సృష్టి మారదు నీ కోసం. ఆ ఉన్నది భగవత్ స్వరూపమే, ఏమీ తేడా లేదు, నీకు వేరేగా కనపడుతోంది. ఎందువల్లంటే నీలో కూడా ఒక స్వభావం ఉంది, ఈ స్వభావంతో ఆ స్వభావాన్ని చూస్తున్నావు కాబట్టి ఫాల్స్ కనపడుతోంది. కాబట్టి ఇది ఒక మెథడ్. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో, నీ భర్తని ఉన్నవాడు ఉన్నట్టుగా ఒప్పుకో. వాడు కొంచెం మారితే బాగుండు అని అనుకోవద్దు. ఎవ్వరూ మారరు, ఎందుకంటే అందరూ హెల్ప్లెస్సే. ఎవరి చేతుల్లోనూ ఏదీ లేదు, అందరూ ఒకే పడవలో ఉన్నారు. ఆ బ్లెస్సింగ్ అనేది మనము కొత్త దంపతులను ఎలా బ్లెస్ చేయాలంటే, అమ్మ ఎలా ఉన్నారో మీరు వాళ్ళని, ఆ భర్తని అలాగే ఒప్పుకో. వాడేదో మారితే గౌరవిస్తాను అనుకోవాక. తండ్రి నువ్వు కూడా నీ భార్య ఎలా ఉందో అలాగే ఒప్పుకో. ఎందుకంటే పిల్లి కుక్క అవ్వదు, కుక్క పిల్లి అవ్వదు కదా. స్వభావం ఎలా ఉంటే అలాగే ఉంటుంది. అది దైవ సృష్టి. తేడాగా పైకి కనపడతాయి అన్నీ, కానీ లోపల వస్తువంతా ఒకటి. అదే అనన్యస్థితి. ఆ అనన్యస్థితే ఉన్నది, పైకి వేరే వేరేగా కనపడుతోంది. వేరే వేరేగా కనపడటానికి, నచ్చటానికి, నచ్చకపోవటానికి, మనకి ఇష్టం లేకపోవటానికి మనస్సు ఇంద్రియాలు కారణం. దాంట్లో నుంచి మనం చూడటం కారణం. దాంట్లో నుంచి మనం వెనక్కి తీసుకుని అంతా భగవత్ స్వరూపమే అనే అనన్య స్థితిని గనక మనం కొంచెం అభ్యాసం అలవాటు చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమాత్రము ఎక్కడ కాన్ఫ్లిక్టే ఉండదు. సృష్టిలో అంతా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అంతా నేనే. వేరేవాడు ఎవడన్నా ఉంటే కదా వాడిని పాయింట్అవుట్ చేయడానికి. రెండో వస్తువే లేదు, ఇది నేనే, అది నేనే, అన్నీ సర్వత్రా నేను అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నట్టుగా నేను విడిగా ఉన్నాను, ఓహో నేను అది తెలుసుకున్నాను అనే ప్రాసెస్ అక్కడ లేదు. ఒకటే ఉంటుంది. నిజమైన సిన్సియర్ సీకర్ అన్నమాట అతను. అందుకని ఇక్కడ చక్కగా చెబుతున్నారు, ఇంకొకళ్ళని గౌరవించాలి, ఇతరుల చేష్టలను గమనించి సంతోషించడం అలవాటు చేసుకోవాలట. అయ్యో వాడిట్లా ఉన్నాడే, వీడిట్లా ఉన్నాడే, నా భార్య నవ్వితే అస్సలు బాగుండదే, నా భర్త పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడే, ఇవన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళు చిన్నపిల్లల చేష్టలు చూసి మనం ఎలా సంతోషిస్తామో, ఎలా మన హృదయం నిండిపోతుంది. వాళ్ళు ఏం చేసినా, చిన్నపిల్లలు ఏం చేసినా మనస్సంతా ఒక ఆనందంతో నిండిపోతుంది. అట్లా వాళ్ళ చేష్టల్ని, ఇంకొకరి చేష్టల్ని చూసి ఆనందపడటం, సంతోషించటం అలవాటు చేసుకోవాలి అని చక్కగా చెబుతున్నారు. అట్లా అలవాటు చేసుకున్నప్పుడు మటుకే ఈ స్థితి పొందటం జరుగుతుంది. వేరే ఇంకొక మార్గం లేదు. దీని ఎందే సర్వ సృష్టి వచ్చిపోతుంది. ఎక్కడొచ్చిపోతుంది? ఈ స్థితిలో వచ్చిపోతుంది. దీన్ని పొందిన వాడి అందే సమస్తము ఉంటుంది. ఏమిటా స్థితి? అన్నీ ఒప్పుకోవటం. సర్వమత సమ్మతం అంటాం. సమ్మతం అనేదే నా మతం అని చెప్పాడు పరమాత్మ. ఆ సమ్మతంలోనే సమస్తము వచ్చిపోతూ ఉన్నది. వచ్చిపోవటానికి ఇట్ ఈజ్ ఎలవింగ్ టు కమ్ అండ్ గో. ఎవ్రీథింగ్ అన్నీ రావటానికి పోవటానికి ఎలవ్ చేస్తూ ఉన్నది సృష్టి, పరమాత్మ సృష్టి. సో అందులోనే మనం ఉన్నాం, అదిగానే మనం ఉన్నాం. కాబట్టి అన్నీ ఒప్పుకోవటం నేర్చుకోవాలి. ముఖ్యమైన పాయింట్ చెప్పారు ఇక్కడ చివరిలో. అదే ఇందాక చెప్పుకున్నదే. ఇతరుల చేష్టాధికములను గమనించి, ఇంకొకరి ప్రవర్తన గమనించి సంతోషించటం అలవాటు చేసుకోవాలి. మనమేమో రెసిస్ట్ చేస్తాం, వాళ్ళని ఎగతాళి చేస్తాం, వాళ్ళని కోప్పడుకుంటాం, వాళ్ళని తిట్టుకుంటాం. అలా కాకుండా చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టుగా అనుకొని భావన చేసి మనసు సంతోషంతో నిండిపోయిన కొద్దీ నీ సాధన బాగుంటుంది. వాళ్ళనేదో ఎగతాళి చేసినందువల్ల మనమే కింద పడిపోయేది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకేముంది, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అది భగవత్ స్వరూపమే కదా, భగవంతుడే కదా సృష్టించింది. రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. ఒకటి చప్పట్కి ఇస్తే చప్పట్లు కొడుతుంది, ఒకటి జంప్ చేస్తుంది, ఒకటి నవ్వుతుంది. నవ్వే బొమ్మను తీసుకొచ్చి గంతులేమని అడుగుతాం, గంతులేసే బొమ్మను తీసుకెళ్ళి నవ్వమని అడుగుతాం. మన స్వభావం అది. ఆ స్వభావాన్ని మనలో మనం గుర్తించుకొని, ఓహో నేను ఉన్నది కాకుండా వేరేది అడుగుతున్నానా, ఉన్నదాంతో తృప్తి పెడితే పోలా, ఏదుందో అదే నాకు ప్రాప్తం. నాకు ఏది ఇస్తే నా సాధన చక్కగా జరుగుతుందో, దైవం అటువంటి మనిషిని తెచ్చి నా జీవితంలో ఇచ్చాడు. భార్యని కామెంట్ చేస్తాం, భర్తని కామెంట్ చేస్తాం. మనకు పుట్టిన పిల్లల్ని ఏమన్నా మనం కామెంట్ చేయగలమా? లేకపోతే మనకు కావాల్సినట్టుగా కనగలమా? మనకు అనుకూలంగా కనగలమా? ఈ సృష్టిలో ఏది మన చేతిలో లేదు. ఉన్నదాన్ని ఒప్పుకొని, ఇది భగవత్ సృష్టి, ఇది మన తండ్రి గారు, మన యొక్క భగవంతుడైనటువంటి ఆత్మవస్తువు,
ఈ సృష్టి చుట్టూతా ఇన్ని రకాలుగా కనపడుతోంది. నేను దీన్ని ఒప్పుకోనందువల్ల నాకు సుఖం, నేను అందులో ప్రవేశించటానికి అవకాశం అనేది చక్కగా చెప్పారు. ఇక్కడ 20, 21, 22 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ దీనిలోకి వెళ్ళటం, దీంట్లో నుంచి రావటం అనేవి 7వ అంతస్తులోకి వెళ్ళని వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి. 6 అంతస్తులు ఎక్కుతాడు, మళ్ళీ కిందకి దిగుతాడు, మళ్ళీ 6 అంతస్తులు ఎక్కుతాడు, మళ్ళీ కిందకి దిగుతాడు. అంటే ఏమిటి, మళ్ళీ మళ్ళీ వెళ్తూ వస్తూ ఉండేటటువంటి ప్రయాణం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది వాడికి. ఈ రాకపోకలు అనేవి ఈ పర్టికులర్ సమయంలోనే జరుగుతాయి. బ్రహ్మగారి రాత్రిలో లేకపోతే బ్రహ్మగారి పగల్లోనేమీ లెక్కలేదు. ఇక్కడ ఎప్పుడైనా జరగచ్చు, ఒక సంవత్సరంలో జరగచ్చు, ఒక నెలలో జరగచ్చు, ఒక రోజులో జరగచ్చు. ఈ రాకపోకలు అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అంటే జీవుడు కిందకి రావటం, మళ్ళీ పైకి వెళ్ళటం అనేటటువంటిది దాని గురించి చెబుతూ ఉన్నారనమాట. సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి, స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి. ఇవి వాస్తవానికి నిద్ర మెలకువ కూడా ఇట్లాంటి రాకపోకలు. ఇంకా చిన్నది చేసి ఇంకా తక్కువ స్థాయిలో మనకు అర్థమయ్యేటట్టుగా నిద్రపోతాము, మళ్ళీ లేస్తాము, జరుగుతూనే ఉన్నాయి కదా. దానికి ఒక పద్ధతి ఏముంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఊపిరి తీసుకుంటాం, వదిలేస్తాం, అది కూడా రాకపోకలే కదా. పంచభూతాలు మొదలైన సృష్టి అంతటికీ కూడా రాకపోకలు ఉన్నాయి. మనం ఎరిగిన ఉదాహరణల్లో అగ్ని స్థూలం నుంచి సూక్ష్మానికి ఊర్ధ్వగతి కలిగిస్తుంది. అగ్నిదేవుడు ఏం చేస్తాడు, స్థూలంగా ఉన్న వస్తువు సూక్ష్మం అయిపోతుంది అగ్నిదేవుడి సంపర్కం వల్ల. అగ్నిదేవుడిలో అగ్నిదేవుడు తలుచుకున్నందువల్ల ఆయన లక్షణం ఏంటంటే స్థూలంగా గట్టిగా ఉన్న వస్తువు సూక్ష్మం అయిపోతుంది. కాబట్టి అదే రకంగా అన్ని రకాలైన వెలుగు అంటే పగటి కాలం కూడా వెలుగే, నెలలో శుక్లపక్షము, సంవత్సరంలో ఉత్తరాయణం కూడా ఈ లక్షణాలే కలిగి ఉన్నాయి అని చెప్పి చక్కగా చెబుతున్నారు. అంటే సూక్ష్మలోక ప్రయాణం ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనే దానికి అగ్ని సూక్ష్మలోక ప్రయాణాన్ని కలిగిస్తుంది, పగలు సూక్ష్మలోక ప్రయాణాన్ని కలిగిస్తుంది, నెలలో శుక్లపక్షము, సంవత్సరంలో ఉత్తరాయణం ఈ లక్షణాలని కలిగిస్తూ ఉన్నాయి. వీటి వెంట వెళ్ళే జీవులు బ్రహ్మలోకం వైపు అంటే 7వ కక్షలోనికి ప్రయాణం చేస్తారు. ఎప్పుడు అగ్ని ద్వారా వెళ్ళేవాళ్ళు, వెలుగు ద్వారా వెళ్ళేవాళ్ళు, పగలుపూట శుక్లపక్షం ఉత్తరాయణంలో వెళ్ళేవాళ్ళు, జీవుడు బ్రహ్మలోకం అంటే 7వ కక్షలోకి వెళ్ళిపోతాడు. పొగ సూక్ష్మం నుంచి స్థూలానికి మార్గం అంటున్నారు. పొగ అనేది సూక్ష్మం నుంచి కిందకి లాగుతుంది, అది పైకి లాగదు, కిందకి లాగుతుంది. అలాగే రాత్రిపూట, అట్లాగే నెలలో కృష్ణపక్షం, సంవత్సరంలో దక్షిణాయన, ఇవన్నీ కిందకి దిగే మార్గాలు. ఒక్కొక్క మార్గం, మరి ఎక్కాలంటే ఒక మార్గం, దిగాలంటే ఒక మార్గం ఉంది కదా. వీటిని అనుసరించి వచ్చేవాడు భూలోకంలోకి దిగొచ్చి దేహంలో బద్ధుడవుతున్నాడు, దేహధారి అవుతున్నాడు, శరీరం ధరిస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. ఇందులో మొట్టమొదటిదేమో శుక్లగతి అంటారు, రెండోదేమో కృష్ణగతి. శుక్లగతి అంటే ఏమిటి, అమావాస్య నుంచి పూర్ణచంద్రుడు వచ్చేదాకా శుక్లపక్షం, పూర్ణచంద్రుడి దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య చీకటి వైపు ప్రయాణం ఉన్నది, అది కృష్ణపక్షం. మొట్టమొదటిది సూర్యుడి మార్గం, రెండోది చంద్రుడి మార్గం అని చెప్పబడుతున్నాయి. ఎందుకు, చంద్రుడి గమనంతో మారేది కాబట్టి ఈ కృష్ణపక్షం అనేది ఆ చంద్రుడి మార్గం అని చెప్పారు. ఇక్కడ సూర్యచంద్రులు అని చెప్పినప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనకు కనపడే సూర్యచంద్రులు కాదు, గ్రహాలు కాదు. ఈ 2 గ్రహాలను ఆ ప్రభావాన్ని కలిగించే ప్రకృతిలో ఉన్న సూర్యచంద్రుల యొక్క లక్షణాలు, ప్రకృతి విశేషాలు అవి. అంతేగాని మనకు కనబడేటటువంటి గ్రహాల గురించి కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. యోగాభ్యాసం చేసేవాడు ఏం చేస్తాడంటే ఈ 2 గతుల్ని చక్కగా వాడుకుంటాడనమాట. కృష్ణగతి యందు నేను కిందకి దిగకూడదు అని తెలుసుకుంటాడు, కానీ దాని నుంచి భయపడి దాక్కోవడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఒకదాన్ని వద్దనటం, ఒకదాన్ని కాదనటం ఎప్పుడూ స్పిరిచువల్ పాత్ కాదు అసలు. అది అన్నీ ఒప్పుకొని ఏదైనా పర్వాలేదు అనేటటువంటి ఫల్క్రంలో ఉండటమే ఎప్పుడు మంచి పద్ధతి. ఈ 2 గతులను కృష్ణగతి, శుక్లగతి, ఈ రెండింటినీ కూడా కాల విభాగాలు ఇవి. రాత్రి వస్తుంది, పగలొస్తుంది, రాత్రి వస్తుంది, పగలొస్తుంది. మారటం అనేది సహజం, ఇవి శాశ్వతం కాదు. కాబట్టి దానిని అనుసరించి నేను శరీరం ధరించటం, మళ్ళీ అక్కడి నుంచి వదిలేసి
పైకి సూక్ష్మగతికి వెళ్ళటం న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. ఈ రెండు కూడా అక్షర పరబ్రహ్మంలోనే ఉన్నవి కాబట్టి నేను దీనికి బియాండు, ఈ రాకపోకలలో ఉన్నవాడిని కాదు. శరీరాలు వస్తూ పోతూ ఉండొచ్చు, కానీ నేను వీడిని అతీతుడిగా ఉన్నవాడిని అనే భావంతోనే చూసుకోవాలి. ఏ కృష్ణగతి నన్ను బంధించలేదు, ఏ శుక్లగతి నన్ను బంధించలేదు. ఇవి జరుగుతూ ఉంటాయి సృష్టిలో. దీనికి అతీతంగా ఏదైతే ఉందో అదే నేను అని తనని తను భావించుకుంటూ జీవించటం అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. 23, 24, 25 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 63లో 2వ భాగం కూడా అయిపోయింది.